రేవంత్ రెడ్డిపై కుట్ర జరుగుతోందా? ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న జహీరాబాద్ సభలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ఆర్ అంటే రాహుల్ గాంధీ, ఆర్ అంటే రేవంత్ రెడ్డి. డబుల్ ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని చెప్పి చాలా స్పష్టంగా ఆరోపణలు చేశారు జహీరాబాద్ వేదికగా. ఆ తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తన సభలో స్పష్టంగా చెప్పారు, నిజంగా ఇలాంటి ట్యాక్స్ వసూలు కార్యక్రమం చేస్తుంటే గనక, ఇలా ట్యాక్సులు వసూలు చేస్తూ ఢిల్లీకి పంపిస్తుంటే గనక మరి దీని మీద విచారణ చేపించండి అని చెప్పి ఆయన బలంగా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపు రేవంత్ రెడ్డిని, రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ హైదరాబాద్లో ఉన్నటువంటి, ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తల నుంచి, తర్వాత వ్యాపారస్తుల నుంచి గుంభనంగా, అంటే ఎవరికి తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా ట్యాక్సులు వసూలు చేస్తున్నారు, ఆ అనవసరపు వసూళ్లు పాల్పడుతుంది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి విమర్శిస్తూ ఆ దోచుకున్న సొమ్మునంతా పారిశ్రామికవేత్తల నుంచి, తర్వాత వ్యాపారస్తుల నుంచి ఆ డబ్బంతా తీసుకుని ఢిల్లీకి పంపిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ కోసం ఖర్చు పెడుతున్నారంటూ ప్రధాని మోదీ చేసిన విమర్శలను, ప్రధాని మోదీ చేసినటువంటి ఈ ఆరోపణల్ని సమర్థిస్తూ మరి ఈ విధంగా ట్యాక్సులకు పాల్పడుతుంటే, ఈ విధంగా ఈ వసూళ్లకు పాల్పడుతుంటే తెలంగాణలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తల నుంచి డబ్బులు గుట్టుచప్పుడు కాకుండా తీసుకుంటుంటే మరి దీని మీద విచారణ జరిపించండి, మరి దీని మీద ఈటీని, ఐడిని దించండి. ఇప్పుడు దీని మీద ఎందుకు మీరు చర్యలు తీసుకోరు? అంటే మీకు విషయం మొత్తం తెలుసు, కానీ చర్యలు తీసుకోవడం మాత్రం వెనకాడరు. ఏం జరుగుతుందని చెప్పి దెప్పు పొడిచే కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. సో నిజంగా తెలంగాణలో అసలు ఏం జరుగుతోంది? నిజంగా అనవసరపు ఈ వసూళ్లు పాల్పడుతున్న పరిస్థితి కనిపిస్తుందా? నిజంగా పాల్పడితే కనుక ఎందుకు విచారణ జరిపించట్లేదని చెప్పి కొంతమంది ప్రశ్నిస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో నిజంగా అంటే రాజకీయ ప్రేరేపితమైనటువంటి విమర్శలుగా చూడాల్సిన అవసరం కనిపిస్తుందా? లేదంటే కనుక అనవసరంగా ఏదో కేసులో ఇరికించే కుట్ర జరుగుతోందా? పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత ఏదో ఒక కేసు మోపి రేవంత్ రెడ్డి గారిని జైలుకి పంపిద్దామని చెప్పి కుట్ర ఏమన్నా కనిపిస్తుందా? దీనికి కేసీఆర్ మోదీతో చేతులు కలిపే పరిస్థితి ఏమన్నా కనిపిస్తుందా? ఈ రకమైనటువంటి కుట్రపూరిత వ్యవహారాలు జరిగే అవకాశం ఉందా అని చెప్పి పెద్ద ఎత్తున జోరుగా చర్చలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీని మీద కొంత మనం అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. న్యూస్ రూమ్ నుంచి పొలిటికల్ ఎడిటర్ కట్టా కార్తీక్ లైవ్లో జాయిన్ అయ్యారు. కట్టా కార్తీక్, నిన్న ఏదైతే విమర్శలు చేశారో ప్రధాని మోదీ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణలో ఒక హాట్ టాపిక్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి మీద ఒక కుట్ర జరగబోతోంది అన్న సమాచారం కాంగ్రెస్ శ్రేణుల్లో వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. ఏమంటారు? ఓకే, ఇప్పుడు ఒక్క నిమిషం కటాగారికి, ముఖ్యంగా తెలంగాణ రాజకీయాలకు సంబంధించి ఒక ఉవ్వెత్తున ఈ హాట్ టాపిక్ అనేది కనిపిస్తోంది. ఎందుకంటే నిన్న ఏదైతే విమర్శలు చేశారో, ఏదైతే ప్రధానమంత్రి గారు అనవసరపు వసూళ్లకు పాల్పడుతున్నారని చెప్పడం, ఇక్కడ పారిశ్రామికవేత్తలను బెదిరించడం, వ్యాపారవేత్తలను బెదిరించడం, అనేక వర్గాల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ వసూలు చేసినటువంటి డబ్బులను తీసుకుని పూర్తి స్థాయిలో ఢిల్లీకి పంపిస్తున్నారు. ఇక్కడ ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తుంది. ఇక్కడ ట్రిపుల్ ఆర్ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. ట్రిపుల్ ఆర్తో దేశం మొత్తం తల పైకెత్తుకుంది. ఇక్కడ తెలంగాణలో డబుల్ ఆర్ వ్యవహారంతో తల దించుకునే పరిస్థితి ఉందంటూ కంపేర్ చేసి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో దీని మీద మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందిస్తూ మరి దీని మీద విచారణ జరిపించండి, అనవసరమైన విషయాల్లో, అసలు ఏ కేసు లేని విషయాల్లో మీరు ఈడీని, ఐటీని, సిబిఐని దించుతున్నారు కదా, కుట్రపూరితంగా ప్రతిపక్షాల మీద కేసులు మోపే పరిస్థితుంది కదా, మరి రేవంత్ రెడ్డి మీద ఎందుకు ఇంత జరుగుతున్నప్పటికీ మీకు ఇంత సమాచారం ఉంటే గనక, నిజంగా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు, ఢిల్లీకి పంపిస్తున్నారు, కాంగ్రెస్కి ఉపయోగించుకున్నారని చెప్పి మీ దగ్గర ఇంత సమాచారం ఉంటే రేవంత్ రెడ్డి మీద ఎందుకు మీరు విచారణకు ఆదేశించట్లేదు? రేవంత్ రెడ్డి మీద ఎందుకు మీరు విచారణ జరిపించట్లేదు? నిజంగా అవకతవకలు జరిగితే గనక, నిజంగా తెలంగాణ ప్రభుత్వం అవినీతికి పాల్పడితే గనక, నిజంగా కాంగ్రెస్ పార్టీ ఈ విధమైనటువంటి వ్యవహారం నడిపిస్తే గనక ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? రేవంత్ రెడ్డి మీద ఎందుకు చర్యలు ప్రారంభం కాలేదు? మిగతా వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టి అక్రమంగా కేసులు బనాయించి జైళ్లకు పంపిస్తున్న పరిస్థితి ఉంది? రేవంత్ రెడ్డిని ఎందుకు వదిలేశారు? ఏం జరుగుతుందని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు ఒకవైపు నుంచి స్టార్ట్ చేశారు కేసీఆర్ గారు. అంటే దీని వెనకాల ఏదైనా కుట్రపూరిత రాజకీయం కనిపిస్తుందా? కాంగ్రెస్ ఇప్పటికే చాలాసార్లు డిమాండ్ చేస్తుంది, కాంగ్రెస్ తన అనుమానాన్ని వ్యక్తం చేసింది. బీజేపీ, బీఆర్ఎస్ రెండు ఒకటే. గతంలో ఇప్పుడు ఏదో తూతు మంత్రంగా కవిత మీద ఇట్లా అరెస్ట్ చేసి జైలుకు పంపిన పరిస్థితుంది, కానీ ఎప్పటికైనా కలిసేది ఈ రెండు పార్టీలే. ఎందుకంటే బీజేపీ, కాంగ్రెస్ ఎప్పటికీ బద్ధ శత్రువులు. ఒకసారి చరిత్ర చూసుకుంటే కనుక అర్థమవుతుంది. ఎప్పటికీ కూడా కాంగ్రెస్, బీజేపీ ఒకటి కాదు అని చెప్పేసి చెప్తానే ఉన్నారు. అయితే ఎప్పటికైనా కలిసేది
బీజేపీ, బీఆర్ఎస్ ఈ రెండు పార్టీలు ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత ఈ రెండు ఒకటైపోతాయి. ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఏదో రకంగా ఆయాచిత లబ్ధి పొందాలని ఈ రెండు పార్టీలు చూస్తున్నాయి. అందుకే రిజర్వేషన్ల వ్యవహారాన్ని కూడా తెర మీదకి తీసుకొచ్చే కుట్ర జరిగిందని చెప్పి విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఈ రిజర్వేషన్ల వ్యవహారంతో పాటు ఇప్పుడు ఈ అక్రమ వసూళ్లకు సంబంధించి వ్యవహారం తెర మీదకి రావడంతో బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు కుమ్మక్కైపోయాయి. రేవంత్ రెడ్డిని ఇరకాటంలో పెట్టడానికి, కాంగ్రెస్ పార్టీని ఇక్కడ దెబ్బతీయడానికి కుట్రపూరితంగా లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని, అంటే పాత ఒప్పందాన్ని కొనసాగించుకుంటూ పోయి ఏదో రకంగా ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోలదూసి తమ ప్రభుత్వాన్ని తెచ్చుకునే ఆలోచనలో ఉన్నారు. రేవంత్ రెడ్డి మీద, కాంగ్రెస్ పార్టీ మీద ఒక కుట్రపూరితంగా వ్యవహారం నడిపే అవకాశం లేకపోలేదు అని చెప్పి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. సో ఈ వ్యవహారానికి సంబంధించి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద స్థాయిలో ఆందోళన చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి దీని మీద పూర్తిగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని కేసులైనా పెట్టుకోండి, ఇప్పుడు ఢిల్లీ నుంచి పోలీసులు వచ్చారు, మనకు తెలిసిన విషయమే. ఏది రిజర్వేషన్ల విషయానికి సంబంధించి ఫేక్ వీడియోలు క్రియేట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ రిజర్వేషన్లకు సంబంధించి అమిత్ షా మాట్లాడింది ఒకటైతే, అమిత్ షా మాట్లాడిన మాటల్ని వక్రీకరించి దాన్ని రాంగ్గా ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది, పబ్లిక్ చేసింది కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం. రేవంత్ రెడ్డి దాన్ని షేర్ చేశారు. ఆయన పూర్తిగా బాధ్యత వహించాలి, దీని మీద ఆయన ఫోన్ తీసుకుని రావాలని చెప్పి ఆల్రెడీ ఒక కేసు నమోదు చేసిన పరిస్థితి. ఇప్పుడు ఈ ట్యాక్సుల పేరుతో ఆర్ఆర్ ట్యాక్స్, RRR ట్యాక్స్ వసూలు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఇప్పుడు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. సో ఈ మొత్తం వ్యవహారం ఒకసారి మనం చూసుకుంటే గనక బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కైపోయి వాళ్ళ ఇదివరకు ఉన్నటువంటి ఒప్పందాన్ని కంటిన్యూ చేసుకుని ఈ రెండు పార్టీలు కలిసి రేవంత్ రెడ్డిని ఇరకాటంలో పెట్టడానికి, రేవంత్ రెడ్డిని అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేసేయడానికి ఒక కుట్రపూరితంగా ఈ రెండు పార్టీలు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాయి అని చెప్పి విమర్శ అయితే వస్తుంది. నిజంగానే అలా పరిస్థితి జరిగే అవకాశం ఉందా? కొంత అనాలిసిస్ చేద్దాం. కటకార్తీక్ పొలిటికల్ ఎడిటర్ ఒకసారి మళ్ళీ మనకి లైన్లోకి వచ్చారు, మాట్లాడదాం. కటకార్తీక్, ఏదైతే నిన్న ప్రధాని మాట్లాడిన మాటలు మనం విన్నాం, ఆ తర్వాత కేసీఆర్ దాన్ని ఉటంకిస్తూ ఏ విధంగా మాట్లాడడం మనం విన్నాం. నిజంగానే రేవంత్ రెడ్డి గారి మీద ఒక కుట్రపూరితంగా వ్యవహరించి ఆయన మీద ఏదో రకంగా కేసులు బనాయించి జైలుకు పంపించే ప్రయత్నం జరుగుతున్నా. ఇక్కడ కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని దెబ్బతీయడానికి ఏమన్నా ఈ రెండు పార్టీలు కలిసి ప్లాన్ చేసే అవకాశం ఉందా అని చెప్పి జోరున చర్చ సాగుతోంది. ఏమంటారు? ఇప్పటికైతే అలా ఉంది అనుకోలేం. రాజకీయ విమర్శలుగానే ఇప్పటికైతే వీటిని చూడగలం. కానీ ఒక విషయాన్ని క్లియర్గా గమనించవచ్చు. కేసీఆర్ సిబిఐ, ఈడీ ఎంక్వైరీ, ఐటీ ఎంక్వైరీ అడగటం అనేది హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే గతంలో సిబిఐ ఎంక్వైరీకి జనరల్ కన్సెంట్ రద్దు చేసిన కేసీఆర్, సిబిఐ మోడీ జేబులో సంస్థగా పనిచేస్తుంది, ఈడీ మోడీ కోసం పనిచేస్తుంది, ఈడీని మోడీతో పోల్చినటువంటి కేసీఆర్ ఐటీని, ఈడీని, సిబిఐని ఉపయోగించుకొని ప్రతిపక్షాల మీద కేసులు పెట్టడం కోసం, ప్రతిపక్షాలను వేధించడం కోసం బీజేపీ వాడుకుంటుంది అని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు కవిత మీద నమోదైన కేసుని కానీ, కేజ్రీవాల్ మీద నమోదైన ఢిల్లీ లిక్కర్ స్కామ్ని కానీ కావాలని సిబిఐ చేత, ఈడీ చేత మోడీ ప్రభుత్వం కుట్రపూరితంగా ప్రతిపక్షాలని వేధించేదానికోసం పెట్టిందని చెప్పేటువంటి కేసీఆర్ ఇవాళ సిబిఐని, ఈడీని, ఐటీని రేవంత్ రెడ్డి మీద దింపాలని అడగటం హాస్యాస్పదంగా ఉంది. అయ్యా కేసీఆర్ గారు, సిబిఐ మీద మీకంత ఉంటే, అంత గొప్ప విలువలున్న సంస్థ సిబిఐ నిజాలు వెలుకు తీయగలదు, ఈడీ నిజాలను వెలుకు తీయగలదు, ఐటీ నిజాలను వెలుకు తీయగలదని మీరు కనుక భావించుంటే ఇక మీరు చెప్పే RR ట్యాక్స్ని సిబిఐ, ఈడీ, ఐటీ బయటకు తీసుకురాగలని మీరు అనుకుంటే మరి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నీ బిడ్డ సహకరించట్లేదు, చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పట్లేదు. ఆ విషయంలో కూడా నువ్వు స్పందించాలి. ఖచ్చితంగా కవిత, ఈడీ, సిబిఐ ఎంక్వైరీకి సహకరించాలని నువ్వు చెప్పాలి కదా. మరి కేజ్రీవాల్ మీద, కవిత మీద జరుగుతున్న ఎంక్వైరీ నువ్వు ఏదో తప్పడుతావు. మరి ఎందుకు నువ్వు అధికారంలో ఉండగా సిబిఐకి జనరల్ కన్సెంట్ రద్దు చేసావు గవర్నమెంట్లో ఉండగా? అంటే తెలంగాణలో ఏదైనా కేసును సిబిఐ టేకప్ చేయాలంటే ప్రభుత్వంతో సంప్రదింపులు చేసి, ప్రభుత్వ సంప్రదింపుల ఆధారంగానే ఆ కేసును టేకప్ చేయాలనే కారణం చేత సిబిఐకి జనరల్ కన్సెంట్ రద్దు చేశాడు కేసీఆర్ తన 10 ఏళ్ల పరిపాలనలో. మరి ఆ రోజు సిబిఐ మోడీ జేబు సంస్థగా కనపడింది, ప్రతిపక్షాలను వేధించే సంస్థగా కనపడింది, మోడీ కోసం, బీజేపీ కోసం పనిచేసే సంస్థగా సిబిఐ, ఈడీ, ఐటీ కనపడ్డాయి. మరి ఇవాళ ఎందుకు అవి గొప్ప సంస్థలుగా నీకు కనపడుతున్నాయి? ఇంకొక విషయం నేను అడుగుతున్నా. ఇవాళ బీజేపీకి 200 స్థానాలు రాబోతున్నాయి, కాంగ్రెస్కి 40 స్థానాలు రాబోతున్నాయి. మీరు కనుక నాకు 14 స్థానాలు అప్పచెప్తే నామా నాగేశ్వరరావుని కేంద్ర మంత్రి చేస్తానని ఖమ్మం సభలో కేసీఆర్ ప్రకటించారు. అంటే కేంద్ర మంత్రి అంటే ఎట్ట చేయదలుచుకున్నావు? అంటే ఎన్డీఏలో నువ్వేమైనా భాగస్వామ్యం కాదలుచుకున్నావా? బీజేపీకి నీ అవసరం పడితే, అంటే బీజేపీకి 200 స్థానాలు వస్తాయి, ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీల అవసరం ఏర్పడుతుంది,
ప్రాంతీయ పార్టీలు ఏర్పడితే ఆ కూటమిలో నేను చేరి నాకు ఎంపీని నేను నామనాయసరాన్ని కేంద్ర మంత్రి చేస్తానని చెప్తున్నావు అంటే నీ సిగ్గుగా నువ్వు ఎన్డీఏలో చేరుతున్నానని చెప్పడమే కదా. అంటే నువ్వు బీజేపీకి రాళ్ళు పడుతున్నాను కేసీఆర్ ఒప్పుకున్నాడు. బీజేపీ కోసం పనిచేస్తున్నా అని ఒకనాడు కేసీఆర్ నోటితో విభజించిన సంస్థల్ని ఇవాళ తెలంగాణలోకి రావాలి, కేసీఆర్ మీద రేవంత్ రెడ్డి మీద ఎంక్వైరీ చేయాలని కేసీఆర్ అడుగుతున్నాడు. అంటే బీజేపీకి కవిత కోసం కేసీఆర్ లొంగిపోయాడు. ఇది క్లియర్ కట్గా కేసీఆర్ మాటల్లోనే కనపడుతున్న ద్వంద్వ వైఖరి. నేను స్ట్రైట్గా అడుగుతున్నా, అంటే నువ్వు సిబిఐ పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత పూర్తిగా ఈ ఒప్పందం తెర మీదకి వచ్చే అవకాశం కనిపిస్తుందా? ఇప్పుడు కవిత బయటకు వచ్చింది అనుకోండి, ఏమన్నా ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ కలిసిపోయినటువంటి పరిస్థితిగా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుందా? అంటే బెయిల్ మీద బయటకు వస్తే ఈ రెండు ఒకటైపోతాయి, కాంగ్రెస్ పార్టీ దెబ్బతీసేటువంటి ప్రయత్నం జరుగుతుందని ఒక పరోక్షంగా ఒక సంకేతం ఇచ్చినట్టు భావించాలా? ఇప్పుడు మీరు అమాయకులేం, ప్రజల అమాయకులు కాదు. పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత కనపడేది ఏంది? నామనాయసరావుని కేంద్ర మంత్రి చేస్తాను ఎట్టంటాడు చెప్పండి. బీఆర్ఎస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందని నామనాయసరావు కేంద్ర మంత్రి అవుతాడా? ఇక అర్థం కాలేదా? ఇక్కడ 5 పార్లమెంటు స్థానాలని బీఆర్ఎస్ బీజేపీ గెలిపేయడం కోసం పనిచేస్తున్న విషయం తెలంగాణ ప్రజలకు తెలవదా? తెలంగాణ ప్రజలు ఉన్న అమాయకులా? తెలంగాణ ప్రజలకు వాస్తవాలు గమనిస్తూనే ఉన్నారు. ఇంకోటి, నిన్నటిదాకా సిబిఐని ఈడీని ఐటీని తిట్టుకుని చెప్తున్న కేసీఆర్ ఇవాళ అవి ఎందుకు రావాలని కోరుకున్నాడు? నేను స్ట్రైట్గా కేసీఆర్ గారిని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి మీ మీద కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నాడు, ఎంక్వైరీ నడుపుతూ ఉన్నాడు. వేటి విషయంలో కాళేశ్వరం స్కామ్ అంటున్నాడు, తర్వాత విద్యుత్ స్కామ్ అంటున్నాడు, ఫోన్ ట్యాపింగ్ కేసు అంటున్నాడు. ఈ కేసుల్ని సిబిఐతో ఈడీతో ఐటీతో ఎంక్వైరీ జరిపించాలని కేసీఆర్ కేంద్రానికి లెటర్ రాయగలడా? లేదు ప్రైవేట్ కేసులు వేసుకోగలడా? నా మీద వచ్చిన ఆరోపణలు, నేను దశాబ్ద కాలం తెలంగాణలో అధికారంలో ఉన్నాను, కానీ నా మీద కుట్రపూరితంగా కాంగ్రెస్ నా మీద ఆరోపణలు చేస్తూ ఉంది. నా విషయంలో ఉన్న నిజాలు తెలంగాణ ప్రజానికాన్ని తెలవాలి అని చెప్పేసి కేసీఆర్ తన మీద తన ఎంక్వైరీ ఏమైనా అడుక్కోగలడా? సిబిఐ ఎంక్వైరీని, ఈడీ ఎంక్వైరీని, లేదా ఐటీని రమ్మని తన మీద ఎంక్వైరీ చేయమని ఆ సంస్థల ద్వారా తెలంగాణ ప్రజలకు నిజాలు చెప్పగలనని చెప్పేసి కేసీఆర్ అని భావించగలడా? చెప్పగలడా? డిమాండ్ చేయగలడా? ఇవాళ ఆర్ఆర్ ట్యాక్స్ అంటున్నాడు అని నేను ఒకటి అడుగుతున్నాను. కేకేకే ట్యాక్స్ తెలంగాణలో దశాబ్ద కాలంగా నడిచిందని చాలామంది వాదిస్తూ ఉంటారు. కేకేకే ట్యాక్స్ అంటే కేసీఆర్ ట్యాక్స్, కేటీఆర్ ట్యాక్స్, కవిత ట్యాక్స్. కవిత ట్యాక్స్ ఇంకొద్ది భారీ ఎత్తున ఉంటుందంట. అంటే 3 కేలతోటి ట్యాక్స్ నడిచింది, సపరేట్ కుటుంబ ట్యాక్స్ నడిచింది, కల్వకుంట ట్యాక్స్ నడిచింది అనేటువంటిది తెలంగాణ సమాజంలో ఉన్న ఆరోపణ. దీని మీద ఏమన్నా ఎంక్వైరీ అడగగలడా కేసీఆర్? నేను ఛాలెంజ్ విసురుతున్నా. దీని మీద ఛాలెంజ్ విసిరైన కేసీఆర్ ఇవాళ ఆధారాలు లేకుండా తెలంగాణలో 6 నెలలు అవుతుందో లేదో అధికారం రాగానే ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తుందని చెప్తున్నాడు. సరే, ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తుందని చెప్తున్నావు, ఓకే, మేమేం కాదని కేసీఆర్ మాట కొట్టిపడేయట్లేదు. ఆధారాలు చూపించు, ఎంక్వైరీకి అడుగు, డిమాండ్ చెయ్యి. అలానే నీ మీద వస్తున్నటువంటి కేసుల మీద కూడా నువ్వు సహకరించు. అలానే దాని మీద కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతోటి ఎంక్వైరీ చేపించమని అడుగు. ఇప్పుడు వ్యక్తిగత జీవితాల్లో ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 4-5 నెలలు అవుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఏర్పడి. ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు ఆర్ఆర్ ట్యాక్స్కు సంబంధించి ప్రధానంగా ప్రస్తావిస్తున్నారంటే ఇక్కడ రాష్ట్రంలోని నాయకులు ఎప్పుడూ కూడా ఈ 4 నెలల వ్యవధిలో ఆర్ఆర్ ట్యాక్స్ ప్రస్తావన తీసుకురాలా. ఇప్పుడు ఢిల్లీ నుంచి ప్రధానమంత్రి మోదీ గారు వచ్చి నేరుగా జహీరాబాద్ సభలో ఇదే విషయం ప్రస్తావించారు. దాన్ని అందుకున్నటువంటి కేసీఆర్ దాన్నే రిపీట్ చేశారు. అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే ఇప్పుడు ఒక విషయం, ట్యాక్స్లు ఎలా వసూలు చేశారు, ఎవరు వసూలు చేస్తున్నారో మీకు ఉదాహరణ చెప్తా. దశాబ్ద కాలంగా ఫోన్ ట్యాపింగ్లు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారులని, తర్వాత ఇతర వ్యాపారస్తుల్ని, బిజినెస్ మెన్లని ఫోన్ ట్యాపింగ్ ద్వారా బెదిరించారు అని చెప్పేసి చాలా ఆరోపణలు ఉన్నాయి. బెదిరించి వాళ్ళ ద్వారా డబ్బులు లాక్కునే ప్రయత్నం చేశాడు అనేటువంటిది కేసు నడుస్తున్నది. ఆల్రెడీ ఆ రిమాండ్ రిపోర్ట్లో రాధాకిషన్ రావు చెప్పినటువంటి వార్తల మేరకు వస్తున్నటువంటి రిమాండ్ రిపోర్ట్లో వచ్చిన వాస్తవాలు. దీని మీద ఎంక్వైరీ అడిగి కేసీఆర్, నువ్వు రాజకీయ ఆరోపణ చేయటం కాదు, నీ మీద రిమాండ్ రిపోర్ట్లో నీ టైంలో పనిచేసిన ఒక అధికారి తన ఎంక్వైరీలో బయటపెట్టిన విషయాల మీద ఎంక్వైరీ అడిగి సిబిఐ తోటి, ఈడీ తోటి. అది అడగటం చేతగాని కేసీఆర్ ఇవాళ రేవంత్ రెడ్డి మీద ఆర్ఆర్ ట్యాక్స్ కావాలని అడుగుతున్నా, ఆర్ఆర్ ట్యాక్స్ మీద ఎంక్వైరీ కావాలని అడుగుతున్నాడు. అసలు నేను అడుగుతున్నా, నీ ప్రభుత్వంలో నువ్వు చేసిన దందాల మీద ఇప్పుడు నిజంగా నీ కుటుంబం మీద ఇవాళ ఆల్రెడీ సిబిఐ పడుంది, నీ కుటుంబం మీద ఆల్రెడీ ఈడీ కేసు నడుస్తుంది కవిత మీద. మరి దానికి కవిత సమాధానాలు దాటేస్తూ కుట్రపూరితంగా బీజేపీ నా మీద కావాలని చేస్తుందని మాట్లాడుతుంది. దాని మీద స్పందించు. దాని మీద స్పందించలేని, దాని మీద మాట్లాడలేని కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాత్రం అంటే అది ఇప్పుడు దశాబ్ద కాలం నువ్వు అధికారంలో ఉంటే నీ మీద ఏ ఎంక్వైరీ వద్దా? నీ మీద ఎంక్వైరీ చేస్తే కుట్రపూరితమా? నీ మీద ఏదైనా ఎంక్వైరీ చేస్తే కావాలని కక్షపూరితమా?
కానీ నువ్వు మాత్రం 6 నెలలే కాకముందే రేవంత్ రెడ్డి మీద సిబిఐ కావాలి, ఈడీ కావాలి, ఐటీ కావాలి, ఇంకేదో కావాలని చెప్పేసి అడుగుతావా? ఏమన్నా ఉందా కేసీఆర్ అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ క్లియర్గా ఒక విషయం, భారతీయ జనతా పార్టీని కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది కదా కార్తీక్. కేవలం కల్వకుంట్ల ఫ్యామిలీ అనవసరపు వసూలు ఏ విధంగా చేసింది, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు ఏ విధంగా నడిపించింది, ఇదంతా కళ్ళ ముందు కనిపిస్తోంది. మరి భారతీయ జనతా పార్టీ వ్యవహారానికి సంబంధించి మనం ఏం మాట్లాడుకోవాలి అంటే, ఎవరైనా కేసుల్లో ఉన్న వాళ్ళు, ఏమైనా అవినీతి చేసిన వాళ్ళు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయితే వాళ్ళ మీద ఏ కేసులు లేని పరిస్థితి మనకు కనిపించింది కదా. భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయితే వాళ్ళు కేసులో ఉన్న వాళ్ళు పునీతులైపోతారా? భారతీయ జనతా పార్టీని కూడా సూటిగా ప్రశ్నించదలుచుకుంటే ఏం చెప్పాలా? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అనేటువంటిది ఇప్పుడు పేరుకి కేంద్రంలో అధికారులు ఉన్నప్పటికీ కూడా రాష్ట్రంలో కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి పోరాటంలో కేసీఆర్ డిమాండ్ల మేరకు పరిశీలించినప్పుడు అది అప్రస్తుతమైన విషయంగా భావించారు. వాస్తవానికి అప్పుడు కూడా అడిగాం మనం బీజేపీని అడగాల్సిన బీజేపీని అడిగాం. ఇప్పుడు కేసీఆర్ మీద నువ్వు అన్ని విమర్శలు చేస్తున్నావు కదా, కాళేశ్వరం మీద బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి కానీ చాలా ఆరోపణలు చేశారు కదా, మరి ఎందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎంక్వైరీ చేయించలేదని అడిగాం. సరే, ఇవాళ ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ కొన్ని ఎంక్వైరీ నడుపుతూ ఉంది. ఇప్పుడు రేపో మాపో కేసీఆర్ కేటీఆర్ అరెస్టులు జరగబోతున్నాయని మన వార్తలు వింటూ ఉన్నాం. జూన్ 4 ఎలక్షన్ కోడ్ ముగియగానే ఖచ్చితంగా కేసీఆర్కి నోటీసులు పోతాయి, కేసీఆర్ అరెస్టు వరకు వెళ్ళిపోతుందని వార్తలు వింటూ ఉన్నాం. సో తన అరెస్టు జరగబోతుంది కాబట్టి తెలంగాణ ప్రజలని కాడికి అంటే ఇప్పుడు మనకు బురద అంటుంది, మన బురదని గడుక్కునే బదులు పక్కనోడు కూడా ఆ బురద అంటే, ఇప్పుడు నేను మాత్రమే కాదు బురద అంటున్నాడు, పక్కనోడు కూడా బురద అంటున్నాడు అని ఒక చెప్పాలి కదా తెలంగాణ సమాజానికి. ఆ మేరకు కేసీఆర్ తనకంటిన బురదని రేవంత్ రెడ్డి బుయ్యాలని చూస్తున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అవినీతి పరుడు అయితే రేవంత్ రెడ్డి ట్యాక్సులు చేస్తే దాని మీద ఎంక్వైరీ అడుగుదాం, తెలంగాణ సమాజం తరపున అడుగుదాం, అందరం అడుగుదాం. కానీ నువ్వు తెలంగాణ ప్రభుత్వాన్ని వచ్చిందంతా ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చి ఎన్నాళ్ళు అవుతుంది? 6 నెలలే కదా అవుతుంది. దశాబ్ద కాలంలో అధికారం ఉంది నువ్వు కదా, నీ మీద కదా విచ్చలవిడి ఆరోపణలు ఉన్నాయి. 2014 ముందు అంటే తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో రాకముందు కేసీఆర్ కుటుంబ ఆస్తులు ఎంత? 2023 నాడు అధికారం నుంచి దిగిపోయినాడు కేసీఆర్ ఆస్తుల విలువ ఎంత? ఒకనాడు నందినగర్లో రెంట్ హౌస్లో ఉన్నటువంటి కేసీఆర్ ఫ్యామిలీ ఇలా 100 కోట్లు అదే నందినగర్లో హౌస్ ఎలా కొనగలిగింది? తర్వాత కొడుకు పేరు మీద, తన పేరు మీద, చివరికి మనవడి పేరు మీద కూడా ఫామ్ హౌస్లు ఎలా ఏర్పాటు చేసుకోగలిగింది? తెలంగాణ డబ్బుని టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చి ఎలా దేశవ్యాప్తంగా పంచగలిగింది? కేవలం చాలా తక్కువ రాజకీయ పార్టీలకు, ప్రాంతీయ పార్టీలకు వచ్చినట్టు బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ సమాజంలో కేవలం 10 జిల్లాల్లోనే అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి 383 కోట్ల ఎలక్షన్ బాండ్ ధర ఫండింగ్ ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది? అందులోనూ కొద్దిమంది పారిశ్రామికవేత్తలు ఎవరైతే కాళేశ్వరం ప్రాజెక్టుని టేకప్ చేశారో వాళ్ళ నుంచే ఎందుకు ఎక్కువ వచ్చింది? ఇలా అనేక ప్రశ్నలకు కేసీఆర్ సమాధానం చెప్పాలి. 80,000 కోట్ల రూపాయల విద్యుత్ స్కామ్కి, 60,000 కోట్ల రూపాయల కాళేశ్వరం స్కామ్కి, 100 కోట్ల రూపాయల ల్యాండు అంటే నందినగర్లో ల్యాండ్కి, తర్వాత వాళ్ళ కుటుంబం వేస్తూ అనేక ఆరోపణలకి, కేటీఆర్ చేసిన భూదందాలకి, ఫోన్ ట్యాపింగ్ కేసులకి, ఇలా ప్రతిదానికి సమాధానం చెప్పాల్సిన కేసీఆర్ దాన్ని బుక్కాయిస్తూ, రెండోది తనకి బీజేపీ ఈ రోజుకి కేసీఆర్ దగ్గర తీరేదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే కేసీఆర్ తన పొత్తు కోసం బీజేపీ దగ్గరికి వెళ్తే బీజేపీ వద్దు అని చెప్పేసింది. అందులోనూ కేటీఆర్ని సీఎం చేయదలుచుకున్నాను, మీరు ఆస్వాదించండి మోడీ గారు అని చెప్పేసి కేసీఆర్ మోడీ గారి దగ్గరికి పోతే అది బహిరంగ వేదిక మీద మోడీ బయట పెట్టారు. కేసీఆర్ నా దగ్గరకు వచ్చారు, కొడుకుని సీఎం చేయండి అని అడిగారు, మీ ఆశీర్వాదం ఉంచండి అని అడిగారు. కానీ నేను కాదు, ప్రజల ఆశీర్వాదం కొడుకుని సీఎం చేయదలుచుకుంటే నా ఆశీర్వాదం కాదు, నేను ఎన్డీఏలోకి రానియను అని చెప్పేసి నేను చెప్పాను అని చెప్పేసి మోడీ చెప్పారు. అంటే ఎన్డీఏలోకి రానియనని మోడీ చెప్తున్నాడు. తర్వాత ఇండియా కూటమిలో కేసీఆర్కి ప్రవేశమే లేదు, కేసీఆర్ ఇంటి మీద వాళ్ళని కాకి మా గాంధీ భవన్ మీద వాళ్తే దాన్ని కాల్చి పడేస్తాం తప్ప దాన్ని స్వాగతించమని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఇలా కేసీఆర్కి ఏదో ఒక కూటమిలో చేరితే తప్ప రక్షణ లేని పరిస్థితుల్లో, కానీ కేసీఆర్ ఎవరు దగ్గర రాని పరిస్థితుల్లో పడి అయోమయ రాజకీయ పరిస్థితులు పడి పరిస్థితుంది. భారతీయ జనతా పార్టీ కూడా ఇప్పుడు పూర్తిగా దూరం పెట్టేసిన పరిస్థితుంది అని చెప్పేసి అంటూ ఉన్నారు. మరి నామా నాగేశ్వరరావు కేంద్ర మంత్రిని చేద్దాం అన్న ఆలోచన వచ్చిందంటే ఏంటి? ఏమన్నా లోపాయకారి ఒప్పందం ఎక్కడ జరుగుంటుంది ఏంటి? ఆయన అట్లా ఎలా చెప్పగలిగాడు? దీని వెనకాల ఉన్నటువంటి వ్యూహం ఏంటి? అంటే లోపాయకార ఒప్పందాల కోసం కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నాడు అనేది అర్థమైపోతుంది. సరే, ఆ ప్రయత్నానికి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని మేము ఇప్పుడు అనుకోలేం. బీజేపీ తనంతట తన అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ పార్టీని ఎన్డీఏలో చేర్చుకోదు. ఒకవేళ బీజేపీకి ఏమైనా సీట్లు కావాల్సి వస్తే అప్పుడు ఏమో కేసీఆర్ దగ్గర రాణిస్తుందేమో, కానీ బీజేపీ ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదంటున్నారు కదా. ఏమండి, కేసీఆర్కి ఒక్క స్థానం కూడా, పార్లమెంట్ స్థానం వచ్చే పరిస్థితి లేదు, చాలా సర్వే రిపోర్ట్స్ ఇదే ప్రతిబింబిస్తున్నాయి, ఏమంటారు? అవును, ఎస్.
ఇప్పుడున్న ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్తో లాలుచి ఎందుకు పడుతుంది బీజేపీ? వాస్తవానికి కేసీఆర్ గెలిస్తే 1 లేదా 0, అది బీఆర్ఎస్ పార్టీకి అర్థమైన సిచ్యువేషన్ కదా. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ దగ్గర రానికి లాలుచి రాజకీయాలు బీజేపీ ఎందుకు చేస్తుంది? సో కేసీఆర్కి గ్రౌండ్లో ఏమీ లేదు, జనాదరణ తగ్గిపోయింది. ఒకప్పుడు కేసీఆర్కు ఉన్న క్రేజ్ లేదు అని అర్థమైన తర్వాత కేసీఆర్తో ఏ మేరకు రాజీ పట్టడానికి బీజేపీ ట్రై చేస్తుంది? రెండోది, బీఆర్ఎస్ పార్టీ పొలిటికల్గా కిల్ అయితేనే బీజేపీ పార్టీ స్కోప్ దొరుకుతుంది. కాంగ్రెస్ వ్యతిరేక ఓటు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు, రేవంత్ రెడ్డిని వ్యతిరేకించే ఓటు, అది బీఆర్ఎస్ వెనకాల ర్యాలీ కాకుండా ఆ ఓటు మొత్తాన్ని బీజేపీ వెనకాల ర్యాలీ చేసుకోవాలంటే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సమాజం నుంచి రాజకీయంగా కనుమరుగైపోవాలి, కేసీఆర్ కుటుంబం జైలుకు పోవాలి. అదే కదా బీజేపీ ఆలోచించే జనరల్గా. కానీ మళ్ళీ ఇవాళ బీఆర్ఎస్ని తీసుకొచ్చి తన గుట్లో పెట్టుకొని బీఆర్ఎస్ని పెంచే పని బీజేపీ చేయబోదు. అంటే రాజకీయంగా అంత నష్టాన్ని బీజేపీ సొంతంగా చేసుకోదు. కాకపోతే ఎప్పుడు చేసింది భారతీయ జనతా పార్టీ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఏమైనా గేమ్ ప్లాన్ చేసే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఇప్పుడు బీఆర్ఎస్ ఎలాగో 0 అయిపోతుంది, బీఆర్ఎస్ తెలంగాణ రాజకీయ సమాజం నుంచి పూర్తిగా డౌన్ ఫాల్ అయిపోయిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని పడగొట్టడానికి ఏమైనా ప్లాన్ చేసే అవకాశం ఉందా? భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ని తొక్కేసిన తర్వాత వా ఎమ్మెల్యేలని లాక్కోవటమో ఏదోటి చేసి రేవంత్ రెడ్డి సర్కార్ని దించడానికి ఏమైనా ప్లాన్ చేయొచ్చా? ఆ రకమైన కుట్రలో భాగంగా ఈ ట్యాక్స్ విషయాన్ని ప్రస్తావిస్తున్నారా? డబుల్ ట్యాక్స్ విషయాన్ని ప్రస్తావిస్తున్నారా? ఏమంటారు? ఇక్కడ కేసీఆర్ ప్లాన్లు 3 రకాలుగా ఉండొచ్చు అని నా అంచనా. ఒకటి, బీజేపీతో లాలచీ కోసం రాజీ లేని ప్రయత్నాలు చేయటం. ఇప్పుడు నామా నాగేశ్వరరావుని కేంద్ర మంత్రి చేస్తానన్న ఉద్దేశం అదే. బీజేపీతో లాలచీ కోసం రాజీ లేని ప్రయత్నాలు చేస్తాడు. ఈ రోజుకైతే ఆ ప్రయత్నాలు ఫలించలేదు, ఇంకా ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంటాడు. రాజీ లేని ప్రయత్నాలు బీజేపీతో లాలచీ కోసం ప్రయత్నం చేస్తాడు, ఎన్డీఏలో చేరతాడు. తన అనుకున్నటువంటి ఒకళ్ళు ఇద్దరు ఎవరైనా ఎంపీలు గెలిస్తే ఆయన కేంద్ర మంత్రి చేయడానికి ప్రయత్నం చేస్తాడు, ఎన్డీఏలో ప్రయత్నం చేస్తాడు. కానీ బీజేపీ దగ్గర రానిదా బీజేపీ దగ్గర ఉన్న క్వశ్చన్ నేను అనుకోవడం రానియదు అనుకుంటున్నాను. అంత అవసరం బీఆర్ఎస్తో లేదు అని నేను అనుకుంటున్నాను. రాజకీయంగా బీఆర్ఎస్ని దగ్గర చేయడం బీజేపీకి నష్టం కాబట్టి ఆ పని బీఆర్ఎస్ చేయదు అనుకుంటున్నాను. రెండోది, బీఆర్ఎస్కి వచ్చే ఎంపీలు కూడా పెద్దగా ఏమీ లేవు, వస్తే 1 లేదా 0. సో రెండోది ఏం చేస్తాడు? రెండోది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూర్చే ప్రయత్నం చేస్తుంటాడు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను టచ్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తుంటాడు. గత 10 ఏళ్ల కాలంలో సంపాదించే సొమ్ముని ఆశగా చూపించేసి వాళ్ళని లాగేసే ప్రయత్నం కేసీఆర్ చేస్తూ ఉంటాడు. ఆ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మూడో వైపు తన మీద ఉన్నటువంటి కేసుని రాజకీయంగా ఫైట్ చేసే ప్రయత్నం చేస్తాడు. కుట్రపూరితం బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఒకటే నమ్మించే ప్రయత్నం చేస్తాడు. అందుకని నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాను, ప్రజలు ఒక సెంటిమెంట్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు. తన అరెస్టులన్నీ అక్రమాలు, కాంగ్రెస్ బీజేపీ కలిసి నా మీద కుట్రపూరితంగా కేసులు పెడుతున్నాయి, అరెస్టులు చేస్తున్నాయి, నా కుటుంబాన్ని వేధిస్తున్నాయి అని ఒక సెంటిమెంటల్ పాలిటిక్స్ ప్లే చేసే ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ కీలకమైన పాయింట్ ఉంది. మూడో విషయాన్ని నమ్మే అవకాశం ఉందా అంటే మూడో విషయాన్ని నమ్మే అవకాశం లేదు. ఎందుకంటే ఈ దేశంలో బీఆర్ఎస్ బీజేపీ ఒకటంటే కొద్దిగా నమ్మొచ్చు, లేదు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటంటే నమ్మొచ్చు, బీజేపీ కాంగ్రెస్ ఒకటంటే నమ్మలేవు. ఎందుకంటే ఈ దేశంలో అధికారం కోసం కొట్టాడుతున్న పార్టీలు ఆ 2 కదా. ఈ దేశంలో అధికారం కోసం బీఆర్ఎస్ పార్టీలో నాయకులు కానీ గత కొద్ది రోజులుగా చెప్పేది ఏంటంటే ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. ఆయన ముందుగా ఆర్ఎస్ఎస్ నుంచే వచ్చాడు కాబట్టి ఏ క్షణమైనా సరే భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళిన మొదటి వ్యక్తి రేవంత్ రెడ్డి. సో ఆయన ఎవరినూ పడగొట్టే పరిస్థితి లేదు. ఆయన ప్రభుత్వాన్ని ఆయనే కూలదోసుకుని భారతీయ జనతా పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడు. బీజేపీలోకి వెళ్ళే మొదటి వ్యక్తి రేవంత్ రెడ్డి అని చెప్పి ఒకవైపు విమర్శలు దండిగా చేస్తున్నారు వీళ్ళు. ఏమంటారు? ఈ మూడో విమర్శ అనేది ఇందా నేను చెప్పిన మూడో పాయింట్కి అనుసంధానమైనటువంటిది పాయింట్. ఏంటి? రేవంత్ రెడ్డి తన ప్రభుత్వాన్ని కూల్ చేసుకుంటాడు, బీజేపీలో చేరతాడు, ఆయనకి ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉంది, ఆయన పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలో చేరతాడని ఒక ప్రచారం తీసుకురావడం కరెక్ట్ పాయింట్. మరి అదే నిజమైతే రేవంత్ రెడ్డి మీద బీజేపీ ఎందుకు కేసు పెట్టింది? ఢిల్లీ పోలీసులు ఎందుకు నోటీసులు ఇప్పిస్తుంది? అంత గట్టిగా రేవంత్ రెడ్డి ఎందుకు బీజేపీ మీద ఫైట్ చేస్తాడు? గుజరాతీలకు నా ఫోన్ ఎందుకు చూపిస్తానంటే చాలా మంది భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయిన కూడా కేసుల భయాన్ని చూపించి అనేక కేసుల్ని ముందు పెట్టి ఈడీని సిబిని ఐటీని వాళ్ళ మీద జొప్పించి వాళ్ళని పార్టీలో చేర్చుకుంటున్నారు కదా. తమ భారతీయ జనతా పార్టీని స్థానికంగా ఆయా రాష్ట్రాల్లో బలోపేతం చేసుకోవడానికి ఒక కుట్రపూరితంగా భారతీయ జనతా పార్టీ ఈ విధంగా ప్లాన్స్ చేస్తున్న చరిత్ర ఉంది కదా. ఆ రకంగా ఆలోచించాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు కేసులకే భయపడి బీజేపీలోకి రేవంత్ రెడ్డి పోతాడనుకుంటే బీఆర్ఎస్ పెట్టిన అనేక ఇబ్బందులు, కూతురు పెళ్లి కూడా రానియకుండా వరుసగా కేసులు పెట్టి బయట ధర్నాలకు కూడా రానియకుండా హౌస్ అరెస్టులు చేసేసి రేవంత్ రెడ్డి పెట్టిన ఇబ్బందులకు ఏ రోజో బీజేపీలో చేరిపోయేవాడు. ఆ కేసులని చాలా ఎదుర్కొని ఛాలెంజ్లను ఎదుర్కొని జీవితంలో అనేక కష్ట నష్టాల్లో కూడా కుటుంబంలో ఇబ్బందులు ఎదుర్కొని బయటకు రాటు తేలినటువంటి వాడు రేవంత్ రెడ్డి.
ఇవాళ కేవలం ఈ 1-2 కేసుల కోసం పార్టీ మారుతాడు, బీజేపీలోకి వెళ్ళిపోతాడు అనేటువంటిది ఇప్పటికిప్పుడు నమ్మలేని హాస్యాస్పదమైన మాట. రెండోది, ఒకవైపు బీజేపీలో పోవడం కోసం కేసీఆర్ ప్రయత్నాలు చేసుకుంటూ బీజేపీతో తన అల్లుడు హరీష్ రావుని టచ్లో పెట్టుకుంటూ, రెండోది ఎన్డీఏలో చేరడం కోసం రాజీరేని ప్రయత్నాలు చేసుకుంటూ, ఒకవేళ తన మనసులో మాట బయట నామనాథరావు కేంద్ర మంత్రి చేస్తానంటే తన మనసులో మాట బయట పెట్టుకున్నట్టే కదా. ఎన్డీఏలో చేరడానికి నేను సిద్ధంగా ఉన్నాను తన మనసులో మాట బయట పెట్టుకుంటూ, ఇంకా రేవంత్ రెడ్డి బీజేపీలో చేరుతానని ఎట్టనుకుంటాడు? ఒకవైపు తను చేరాలనుకుంటాడు, తనని బీజేపీ జారనివ్వట్లేదు కాబట్టి రేవంత్ రెడ్డి చేరుతాడని అపవాదం చేస్తాడు. ప్రయత్నమేమో తనది, అపవాదేమో రేవంత్ రెడ్డి మీద. ఇది కావాలని చేస్తున్నటువంటి పనిగా మనకి అనిపించడం లేదా? ఇంకొకటి ఏంటంటే, ఇవాళ కేసీఆర్ మాటలకి ద్వంద్వ నాయకులు అనేది బయటపడుతున్నాయి. క్లియర్గా నేను చెప్తా, క్లియర్గా ఎక్స్ప్లెయిన్డ్గా ప్రజలకు అర్థమవుతాడు చెప్తా. ఒకవైపు ఏమో నామనాగేశ్వరరావు కేంద్ర మంత్రి అంటాడు, రెండోది కేంద్రంలో బీజేపీ 200 స్థానాలతో వస్తాయి, కాంగ్రెస్ 40 స్థానాలతోనే ఉంటుంది అంటాడు. అంటే కాంగ్రెస్ మీద ప్రేమ లేదు, బీజేపీ మీద ప్రేమ ఉందని మనకు అర్థమవుతుంది. బీజేపీకి ఏమో 200 సీట్లు ఇస్తాడు, కాంగ్రెస్కి ఏమో 40 సీట్లు ఇస్తాడు. అంటే తను మనసులో మాట క్లియర్గా బయటపెట్టుకోవట్లేదా? ఇంకో వైపు ఏమంటాడు అంటే తను ఎన్డీఏలో చేరడానికి రెడీగా ఉన్నానని ఒకవైపు సిగ్నల్ ఇస్తూనే ఇంకో వైపు ఏమంటాడు, రేవంత్ రెడ్డి పోయి బీజేపీలో చేరతాడని మాట్లాడతాడు. క్లియర్గా కేసీఆర్ గారు, నువ్వు ఎన్డీఏలో చేరడానికి ప్రయత్నం చేస్తున్నావా, రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నావా? స్ట్రైట్గా కేసీఆర్కి ఈ మాట. నిజమే, నువ్వు ప్రయత్నం చేయట్లేదు, రేవంత్ రెడ్డి మాత్రమే బీజేపీలో చేరేవాడు. మరి కేంద్ర మంత్రి అయితే గీతే రేవంత్ రెడ్డి అనుచరులు అవుతారు, కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డితో పాటు బీజేపీలో పోయి వాళ్ళు కేంద్ర మంత్రి అవుతారు. కానీ నామనాగేశ్వరరావు ఎలా కేంద్ర మంత్రి అవుతాడు? నామనాగేశ్వరరావు కేంద్ర మంత్రి కాదు కదా. రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ వదిలి బీజేపీలో చేరే వాళ్ళలో ఎవరో ఒక ఎంపీ కాంగ్రెస్ అవుతాడు, మధురావో ఇంకోడో అవుతాడు రేవంత్ రెడ్డితో పాటు పోతే. కానీ నామనాగేశ్వరరావు కాడుగా, నామనాగేశ్వరరావు అవుతాడు. నీ పార్టీ తరపున పోటీ చేస్తున్న వ్యక్తి కేంద్ర మంత్రి అవుతున్నాడంటే ఎన్డీఏలోనో బీజేపీలోనూ చేరడం నీ ఇంట్రెస్ట్ తప్ప రేవంత్ రెడ్డి ఇంట్రెస్ట్ కాదు అనేది అర్థం చేసుకోవాలి. కానీ రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు కటా కార్తీక్. పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత తమ అవసరాన్ని బట్టి, తమ రాజకీయ వ్యూహాన్ని బట్టి, తమ రాజకీయ భవిష్యత్తును మెరుగుపరుచుకోవడం కోసం బీఆర్ఎస్ బీజేపీ ఏదైనా చేయొచ్చన్న ఒక భయం అనేది చాలా మందిలో కనిపిస్తుంది. ఎందుకంటే వారి చరిత్ర అలా ఉంది కాబట్టి చాలా మంది భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్ చరిత్ర రేవంత్ రెడ్డి మీద చెప్పండి కార్తీక్. చరిత్ర చూసే కళను బట్టి కనపడిద్ది వాళ్ళు. ఇప్పుడు ఒకటి క్లియర్గా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలలను కూలిపోతుంది ఈ స్టేట్మెంట్ ఫస్ట్ ఇచ్చింది ఎవరు చెప్పండి? కడియం శ్రీహరి. ఇలా ఎక్కడున్నాడు? కట్ చేస్తే కాంగ్రెస్లో ఉన్నాడు. అంటే బీఆర్ఎస్కి నూకలి కేసీఆర్ రాజకీయ పార్టీలో ఒక నిబద్ధతతో ఎవరైనా ఒక వ్యాఖ్య చేశారంటే 100% దానికి కట్టుబడి ఉంటారని నమ్మలేం. నేను చెప్పేది అది. ఎస్, అంటే ఆ నిబద్ధత పోవడానికి కారణం కేసీఆర్ అనేది అర్థమైపోయిన తర్వాత, కేసీఆర్తో ఉంటే కాలం చెల్లిపోయిందని అర్థమైన తర్వాత, కేసీఆర్ కోసం కేవలం అధికారంలో ఉంది కాబట్టి కేసీఆర్ దగ్గర చేరుకున్న తర్వాత ఎలాంటి సిద్ధాంతాలు లేకుండానే, కేవలం తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేకుండానే నాయకులను మొత్తానికి చేర్చేసుకొని తెలంగాణ ఉద్యమకాలను తొక్కేసి, తెలంగాణ కేసీఆర్ కోసం పనిచేసిన వాళ్ళని వదిలేసి కేవలం రాజకీయ అవసరాల కోసం వచ్చిన వాళ్ళని పెంచి పోషించిన కేసీఆర్కి ఇవాళ వాళ్ళు పనికిరారు, వాళ్ళు ఉండలేరు కేసీఆర్తో. వాళ్ళని పెట్టుకుని కేసీఆర్ రాజకీయం చేయలేడు. అందుకని కేసీఆర్ పని ఇంత తొందరగా అవుట్ కావడానికి కారణం అదే. ఇప్పుడు తన పార్టీ నిర్మించుకోలేదు కూడా మనం అన్వయించుకోవచ్చు కార్తీక్. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఒకసారి మనం మాట్లాడుకుంటే, కేసీఆర్ తన కొడుకుని ముఖ్యమంత్రిని చేసుకుంటాను అని చెప్పేసి, ఆశీస్సులు కావాలని చెప్పేసి అడిగాడని చెప్పి మోదీ గారు అన్నారు. మేము అసలు రానివ్వలేదని చెప్పి మోదీ గారే అన్నారు. మరి ఇది కూడా మార్పు జరిగే అవకాశం ఉండొచ్చు కదా. ఈ ఏదైతే గతంలో వాళ్ళు చేసిన వ్యాఖ్యని వాళ్ళు కట్టుబడి ఉంటారని చెప్పి ఎలా నమ్ముతాం? బీఆర్ఎస్ని మళ్ళీ దగ్గరకు తీసుకోవచ్చు కదా వాళ్ళు. అదే అది అదే వాస్తవానికి మాట మార్చలేని పెద్ద విషయం కాదు, కానీ మార్చరు. ఎందుకు మార్చరు అంటే వాళ్ళు రాజకీయ నష్టం చేస్తుంది కాబట్టి. ఇప్పుడు బీఆర్ఎస్ని బీజేపీ దగ్గర తీసుకుంటే ఎప్పుడు తీసుకుంటుంది? బీఆర్ఎస్కి పెద్ద ఎత్తున ఎంపీలు వస్తున్నాయి, బీజేపీకి ఎంపీలు తగ్గుతున్నాయి, కేంద్రంలో బీఆర్ఎస్ అవసరం పడిద్ది అనుకుంటే తీసుకుంటే. కానీ ఇక్కడ బీఆర్ఎస్కి ఎంపీలు రావట్లేదు, బీజేపీకి ఎంపీలు అవసరం పడేటట్టు లేదు. రాజకీయ వాతావరణం రాష్ట్ర విషయానికి వస్తే 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సరే, 3-4 వెళ్ళిపోయారు, తర్వాత కూడా వెళ్ళిపోతారని చెప్పి పెద్ద ఎత్తున చర్చ ఉంది. సో కనీసం కొంతమంది ఎమ్మెల్యేలు తీసుకుని, కాంగ్రెస్ పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలు తీసుకుని ఏమైనా రాజకీయ కుట్రకు తెరలేపే ఛాన్స్ ఉందా అని చెప్పి కొంతమంది భయం. లేదు, ఇప్పుడు బీజేపీ యాక్షన్ ప్లాన్ ఏదో మీకు చెప్పే ప్రయత్నం చేస్తామండి. వాళ్ళు టార్గెట్ 2029 పెట్టుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూర్చారు అనుకోవట్లా, ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ పార్టీని చంపేయాలని అనుకుంటున్నారు. పొలిటికల్గా బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేద్దాం అనుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్ చేస్తే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి అధికారం వస్తుంది. ఎందుకంటే బీజేపీ సంస్థాగతంగా ఇంకా నిర్మాణం కాల. మొత్తం 10 జిల్లాల్లో సంస్థాగతంగా బీజేపీ ఇంకా నిర్మాణం కాలేదు. ఫస్ట్ 10 చోట్ల బీజేపీకి నాయకులను తయారు చేసుకోవడం, 10 నియోజకవర్గాల్లో నోటల్ లీడర్స్ని తయారు చేసుకోవడం, అవసరమైతే కాంగ్రెస్ నుంచో బీఆర్ఎస్ పార్టీ నుంచో నాయకులని అరువు తెచ్చుకున్నా సరే వాళ్ళను ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం బీజేపీ ముందున్న పని.
ఆ నిర్మాణానికి కొంత టైం పట్టింది. ఆ నిర్మాణం అయిన తర్వాత బీజేపీ అధికారంలో రావడానికి సిద్ధంగా ఉంది అనుకున్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పడేసేసింది. అంతేగాని కాంగ్రెస్ ప్రభుత్వం పడేసి మళ్ళీ బీఆర్ఎస్ చేతికి అధికారం ఇవ్వదు. అంటే కటకార్తీక్ ఇప్పుడు మూడోసారి బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడితే ఏదైనా చేస్తారు వాళ్ళు అని చెప్పి ఉంది భయం. అంటే ఎప్పుడు ఏదైనా చేస్తారు. ఇప్పుడు కర్ణాటకలో చేస్తారంటే నమ్మొచ్చు, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతే వచ్చేది బీజేపీ ప్రభుత్వం కాబట్టి. కానీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతే ఈ రోజుకి వచ్చేది బీఆర్ఎస్ కదా. అంటే వాళ్ళకి రాజకీయ లాభం ఉంటే ఏదైనా చేస్తారు. వాళ్ళకి ఇంకా రాజకీయ లాభం ఉందా లేదా అంచనా వేసుకొని చేస్తారు. బీజేపీ వాళ్ళు ఏ పని ఎప్పుడు ఎలా చేస్తారు అంటే రైట్ టైం అంటారు. ఆ రైట్ టైం చూసుకొని చేస్తారు తప్ప అడ్డగోలుగా చేయరు. చేస్తే ఎవరికి లాభం? బీఆర్ఎస్కి లాభం, కేసీఆర్కి లాభం. కేసీఆర్ రాజకీయంగా బతికితే ఎవరికి నష్టం? బీజేపీకి నష్టం. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీ ఎమ్మెల్యేలు అలాంటి చర్చ కూడా ఉంది కదా, అది నేను అంటున్నా. అది కాదు, ఇప్పుడు దానిగానే చూడాలి. తెర వెనకాల ఉన్న రాలుచీలు వేరు, తెర ముందు మాట్లాడే రాజకీయం వేరు. తెర వెనకాల ఉండే రాలుచీలు ఆ తాత్కాలిక అవసరాల కోసం ఉంటే, తెర ముందు ఉండే రాజకీయాలకి బీజేపీ తెర ముందుకు వచ్చినప్పుడు బీఆర్ఎస్తో రాలుచీ అవసరం లేదు. బీజేపీకి ఎంతసేపు ఎప్పుడు కేసీఆర్తో రాలుచి బీజేపీకి అవసరం అంటే తెర ముందు బీజేపీ కల్పించినంత కాలం అవసరం. తెర ముందుకే మనం వస్తున్నాం, మనకే అధికారం వస్తుంది, మనం ఎదుగుతున్నాం, బీఆర్ఎస్ స్పేస్లోకి మనం వస్తున్నాం అనుకున్న తర్వాత వాళ్ళు నెక్స్ట్ టార్గెట్ బీఆర్ఎస్ కాబోతుంది. సో మొత్తానికి రేవంత్ మీద ఏమన్నా కుట్ర జరిగే ఛాన్స్ ఉందా అని చెప్పి పెద్ద ఎత్తున జోరుగా తెలంగాణలో చర్చ జరుగుతుంది. నేను అనుకున్నాను, నేను భావిస్తున్నాను. నేను మాట్లాడేది నా ఉద్దేశంలో అయితే, నేను మొన్నటిదాకా కేసీఆర్ మీద మీరెందుకు ఎంక్వైరీ వేయట్లేదని బీజేపీ నాయకుని అడిగితే ఆఫ్ ది రికార్డు వాళ్ళు చెప్పిన సమాచారం ఏంటంటే, అవును కేసీఆర్ మీద ఎంక్వైరీ చేస్తాం, కేసీఆర్ని జైలుకి పంపిస్తాం. కేసీఆర్ జైలుకి పోతే ఎవరికి లాభం? కాంగ్రెస్కి లాభం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. మేము ఎదిగిన తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ జైలుకి పంపించడానికి వెనకాడు, బీఆర్ఎస్ పొలిటికల్ కిరి చేయడానికని వెనకాడు, కేసీఆర్ కుటుంబాన్ని పూర్తిగా దూరం చేసి బహిష్కరించడానికని వెనకాడు. అది బీజేపీ నాయకులు చెప్తున్నమాట. స్టిల్ ఇప్పటికీ వాళ్ళు అదే స్టాండ్లో ఉన్నారు. ఆ రోజు కాంగ్రెస్కి అధికారం వస్తుంది అని కూడా కాంగ్రెస్కి అధికారం వచ్చేసింది. ఇవాళ బీజేపీ పార్టీని బీఆర్ఎస్ పార్టీని పొలిటికల్ కిరి చేస్తే బీజేపీకి అధికారం వస్తుంది అని 2029 టార్గెట్గా బీజేపీ పనిచేస్తుంది. కాబట్టి వాళ్ళ లక్ష్యం ఇప్పుడు అపోజిషన్ స్పేస్ని ఆక్యుపై చేయటం. ఇప్పుడు నేను అనుకోవడం కాంగ్రెస్ నుంచి ఒక 25 నుంచి 30 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి అటు బీజేపీ పార్టీలోకి వెళ్ళిపోతారు. బీఆర్ఎస్ పార్టీలో ఎవరు ఉండరు, ఎందుకంటే వాళ్ళకి కమిట్మెంట్ లేదు. వాళ్ళంతా తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఉన్నోళ్ళు కాదు, కేసీఆర్ మీద ప్రేమ ఉన్నోళ్ళు కాదు. వాళ్ళు 30 మంది వెళ్ళిపోయిన తర్వాత ఎంతమంది మిగులుతారు? 9 మంది మిగులుతారు. బీజేపీ పార్టీ కూడా 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే బీఆర్ఎస్ బీజేపీ సేమ్ అవుతుంది. అక్కడ అయిపోద్ది. ఇంకా బీజేపీ పెద్ద పార్టీగా అయిపోద్ది. ఇప్పుడు ఎంపీల్లో కూడా బీజేపీ పార్టీకి 6 నుంచి 7 ఎంపీ స్థానాలు వస్తాయి, బీఆర్ఎస్కి వస్తే 1 లేదా 0 అంటున్నారు. అంటే బీజేపీ పార్టీ నెక్స్ట్ లెవెల్ రాజకీయ స్టెప్ను తెలంగాణలో ఎంచుకోబోతుంది. బీఆర్ఎస్ని పొలిటికల్గా కిరి చేయబోతుంది అనేది నా ఉద్దేశం. ప్రధాని మోదీ జహీరాబాద్ సభలో ఏదైతే డబుల్ ట్యాక్స్ గురించి మాట్లాడారో ఒక పొలిటికల్ చర్చ అయితే తీవ్రంగా జరుగుతుంది. కేసీఆర్ కూడా ఈడీ ఐటీని దించండి, మరి చర్యలు తీసుకోండి అని చెప్పడంతో ఒక్కసారిగా రాజకీయ వేడి అనేది పూర్తి స్థాయిలో పెరిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ఎన్నికలకు